అయితే నెక్స్ట్ ప్రిపరేషన్ నేను ఏం చేశాను అని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇవి నానబెట్టుకున్నాను. ఈ స్టాండ్ యూజ్ చేసుకుని అయితే ఈ స్క్రీన్ సాటిన్ స్క్రీన్ ప్రవీణ్ సపరేట్గా తెచ్చారు. వరలక్ష్మి పండగకి పలావ్ చేస్తా ఉన్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హరిత ప్రవీణ్ వ్లాగ్. రేపు పండగ కదా, సో అందుకనే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. వరలక్ష్మి పండగ నేను ఈ ఫ్రైడే అంటే సెకండ్ ఫ్రైడే చేయబోతున్నాను. ఫస్ట్ ఫ్రైడే అసలు చేయకూడదు అంటే చేయలేదు పరిస్థితిలో ఫస్ట్ ఫ్రైడే చేయలేదు. యూజువల్గా అయితే అయినంత ఫస్ట్ ఫ్రైడేనే చేసేకి ట్రై చేస్తా, ఈసారి కుదరలేదు. సో అందుకనే ఇప్పుడు సెకండ్ ఫ్రైడే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే పూజ సామాన్లు కడుక్కుంటున్నా. సో నేనైతే పూజ సామాన్లు సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేసేకి కోల్గేట్ పౌడరే యూజ్ చేస్తా. బికాజ్ రూపేరీ కూడా లైక్ ఉంటుంది నా దగ్గర. ఇది ఎప్పుడు యూజ్ చేస్తానంటే మన పండగల టైంలో, ఫెస్టివల్ టైమ్స్లో కొంచెం ఎక్కడైనా బ్లాక్గా మార్క్స్ ఉంటే, లేదంటే ఇంకా కొంచెం షైనీగా కనపడాలంటే అప్పుడు మాత్రం అకేషన్గా మాత్రం ఈ రూపేరీ యూజ్ చేస్తా. ఇది కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. కాకపోతే అయినంత లైక్ నార్మల్ ఇప్పుడు రెగ్యులర్గా పూజ సామాన్లు వాష్ చేసేటప్పుడు కానీ అండ్ నార్మల్గా సిల్వర్ ఐటమ్స్ అన్నీ వాష్ చేసేటప్పుడు కానీ నేను కోల్గేట్ పౌడరే యూజ్ చేస్తా. యాక్చువల్గా కోల్గేట్ పౌడర్ వాడితేనే చాలు, అసలు రూపేరీ ఇవంతా అవసరం లేదు చేస్తుంది. ఇది రూపేరీ ఎలా వాడతానంటే నేను వాష్ చేశాక కాటన్ ప్యాడ్స్ అన్నా లేదంటే కాటన్ ఇయర్ బడ్స్ అన్నా ఎత్తుకొని దాంతో క్లీన్ చేసుకుంటాము. ఒకసారి కోల్గేట్ పౌడర్తో వాష్ చేసి ఇంకా మార్క్స్ అలాగా ఉంటే అప్పుడు దీంతో యూజ్ చేస్తాను. కాకపోతే నేను కోల్గేట్ పౌడర్ ఒక్కటే రెగ్యులర్గా యూజ్ చేసేది. ఓన్లీ ఫెస్టివల్స్ అప్పుడు మాత్రమే రూపేరీ యూజ్ చేస్తా. అండ్ ఇంకా ఎలా ఏమేమి ప్రిపేర్ చేస్తున్నాను, రేపు ఫెస్టివల్కి ఎలా ప్రిపేర్ చేస్తున్నాను అంతా మీకు కంప్లీట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తా. ఈ అమ్మవారు లైక్ మొక్క నేను బొట్టు అలాగే పెట్టునుంటాను, వాష్ చేసేటప్పుడు మాత్రం తీస్తా. ఇదైతే ఒక 7-8 ఇయర్స్ అయింది అనుకుంటాను ఫస్ట్ కొన్న అమ్మవారి లైక్ ఫేస్. నాకు చూసినప్పుడంతా ఒకలాగా ఫీల్ వస్తుంది, హ్యాపీనెస్ లాగా. సో ఇప్పుడైతే ఇంకా కంప్లీట్గా నేను పూజ సామాన్లు అంతా వాష్ చేసుకునేస్తాను. యాక్చువల్గా అక్క క్లీనింగ్ అక్క వస్తుంది కదా, అక్క వేరేవన్నీ వాష్ చేస్తుంది. చెప్తే ఇది కూడా చేస్తారు, కాకపోతే నాకేమో ఇష్టం లేదు. స్టార్టింగ్ నుంచి పూజ సామాన్లు నేనే వాష్ చేసుకొని అలవాటు. నేను ఏమి రెగ్యులర్గా అంటే వీక్లీ వన్స్ అలా అంతా నేను చెయ్యను. లైక్ మీరు ఎలా చేస్తారు, ఎలా చేయాలని కమెంట్ చేయండి ఎనీ సజెషన్స్ ఉంటే. కాకపోతే నేను 15 days వన్స్ లేదంటే ఇంకేమైనా పండుగ లైక్ రేపు ఉంది అంటే 1 day బిఫోర్ 2 days బిఫోర్ అలా మాత్రమే వాష్ చేసుకుంటాను. సో పూజ ప్రిపరేషన్కి నేను ఏమేమి చేస్తాను అని చూపించేకి వీడియో చేస్తున్నాను కదా. సో ఫస్ట్ అయితే పూజ సామాన్లు క్లీన్ చేసుకునేసా. సో నెక్స్ట్ అయితే వేరే లైక్ ఫుడ్ ఐటమ్స్ అంతా ఏం చేసుకుందాము, ప్రసాదం ఏం చేసుకుందామని రెడీ చేసేటప్పుడు జామున్ ఖచ్చితంగా చేస్తాము. లాస్ట్ ఇయర్ కూడా జామున్ చేసాము. సో జామున్ చేద్దామని ఫ్రిడ్జ్లోనిచ్చి ప్యాకెట్స్ ఎత్తుకున్నాను అనమాట. అంటే అమ్మ వచ్చి చేసిస్తాననింది. సో జామున్ చేద్దాము అనేసి చూస్తే ఇది ఆల్రెడీ ఎక్స్పైర్డ్. అంటే 17/5/2024 ఉంది, అంటే మేలోనే ఎక్స్పైర్ అయిపోయింది. నాకు అస్సలు తెలియదు, నేను ఫ్రిడ్జ్లో పెట్టున్నాను, చూసుకునే లేదు. ఇంతకుముందు లైక్ గోధుమ పిండి వీట్ ఫ్లోర్ కూడా అలానే అయ్యింది. అందుకనే ముందైతే కొంచెం ఎక్స్ట్రాగా ఆర్డర్ చేసి పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఏది ఎక్స్ట్రాగా ఆర్డర్ చేయను. స్విగ్గీలో ఇలాగో 15 minutesలో వస్తుంది కాబట్టి నేను లైక్ ఏమి ఏం అవసరమో ఏం డైలీ ఎంత వాడతామో అంత మాత్రం ఆర్డర్ చేసుకుంటున్నా. జస్ట్ మీరు కూడా ఏదైనా ఎక్స్పైరీ ఏదైనా ఉందేమో చూసుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టేసి మీరు మర్చిపోయి ఉంటే అనేసి చెప్పేకి చేస్తున్నా. ప్రవీణ్ అయితే చూసేసి నువ్వు ఎప్పుడు ఇట్లే చేస్తావు, ఎప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టే బదులు ఎప్పుడైనా చేస్తూ ఉండొచ్చు కదా, ఎప్పుడైనా అమ్మకు చెప్పి చేస్తుండొచ్చు కదా అని తిట్టేసిపోయా. సో దీని గురించి ఒకటి చెప్దామనుకున్నాను. సో అక్క ఇంకా ఈవినింగ్ కూడా ఒకసారి వచ్చారు. బికాస్ నేను థర్స్డే ఈవినింగే కూర్చోపెడతాను కాబట్టి మళ్ళీ మొత్తం అంతా నాకు క్లీనింగ్ చేసి ఇచ్చేకి వచ్చారు. సో బయటంతా ఇంకా కడిగిపిస్తున్నా. సో ఇప్పుడే పూజ సామాన్లు క్లీన్ చేసేసాను, అంటే వాష్ చేసి పెట్టాను. ఇంకా లైక్ కుంకుమ పెట్టి అండ్ ఇంకా అవి క్లీన్గా చేయలేదు. సో ఇప్పుడైతే నెక్స్ట్ ప్రిపరేషన్ నేను ఏం చేశాను అని మీకు చూపిద్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇవి నానబెట్టుకున్నాను, లైక్ రాజ్మా అండ్
మూంగ్ గ్రీన్ మూంగ్ దాల్, పెసలు అండ్ బ్లాక్ చెన్నా, వైట్ చెన్నా అండ్ అలసిందలు అనుకుంటాను. సో ఇవైతే నానబెట్టుకున్నాను బికాస్ ఇవి ఓవర్ నైట్ సోక్ చేస్తే, యాక్చువల్గా నేను ఇది మధ్యాహ్నమే ఈ బౌల్లో వేసి పెట్టేసా బికాజ్ నాకు అస్సలు నైట్ గుర్తుండదు. అలారం పెట్టుకున్నా కూడా ఒక్కొక్కసారి మిస్ చేసేస్తాను. సో అందుకే ఎందుకు మర్చిపోవడం అని గుర్తున్నప్పుడే ఇలా బౌల్లో వేసి పెట్టేశాను. సో దట్ అట్లీస్ట్ చూస్తాం నైట్, సో అప్పుడు మనం వాటర్ వేసి పెట్టచ్చు అని. సో ఇప్పుడైతే ఇంకా నైట్ అయ్యింది, సో ఇప్పుడు వాటర్ వేసి పెడతాను. సో ఇది వచ్చి ఇప్పుడు వాటర్ వేయను, మార్నింగ్ వాటర్ వేసి పెడతా. అంటే కోసంబరి చేసుకునేకి లైక్ కుకుంబర్ అండ్ క్యారెట్ అంతా తురిమి వేరే చేస్తాం కదా. సో ఇవన్నీ వచ్చి మామూలుగా మనము ఇప్పుడు సోప్ చేసి రేపు ఇంకా లైక్ బాయిల్ చేసుకొని ఇంకా తిరగబాతు పెట్టేస్తాం. ఆనియన్ వేయకుండా తిరగబాతు పెడతా. యాక్చువల్గా ప్రసాదానికి మనము ఆనియన్ వేయకూడదు, ఆనియన్ గార్లిక్ అని నాకు నిజంగా తెలీదు. లాస్ట్ టైం చేసేటప్పుడే తెలుసుకున్నాను. సో అందుకనే లాస్ట్ టైం వచ్చి లైక్ 3 ఐటమ్స్ చేసాము. రైస్లో 3 ఐటమ్స్ లైక్ సేమ్ పులోగ్రే అండ్ లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్, ఆనియన్ వేయకుండా. అండ్ లాస్ట్ టైం ఈరోజు ఒక 4 అయితే 4 to 5 వెరైటీస్ లాగా ఎత్తి పెట్టాం కదా చెన్నా రాజ్మా. అండ్ లాస్ట్ టైం అయితే 3 బ్లాక్ చెన్నా, వైట్ చెన్నా అండ్ ఇంకొకటి ఏదో అనుకుంటా. మీకు క్లిప్ పెడతాను నేను లాస్ట్ ఇయర్ లక్ష్మీ పండుగ ఎలా చేశాను అని. సో 3 రైస్ ఐటమ్స్, 3 ఇలాగా డాల్స్ లేదంటే ఇట్లా రాజ్మా వీటిలో, అండ్ జామున్ అండ్ పాయసం చేస్తున్నా. సో ఈసారి అంటే జామున్ పాయసం ఉంటుంది, జామున్ అమ్మ చేస్తుంది, పాయసం నేను చేస్తా. అండ్ ఇవన్నీ కూడా జస్ట్ బాయిల్ చేసి తిరగబాతు పెట్టడం. అండ్ రైస్ కూడా లెమన్ రైస్ అండ్ కర్డ్ రైస్ అండ్ 3 కలర్స్ లైక్ వైట్ అండ్ గ్రీన్ అండ్ బ్రౌన్ లాగా పులోగ్రే చేద్దాం అనుకుంటున్నా. సో అందుకే ఇవి మాత్రం ప్రిపేర్ చేసి పెట్టాను అనమాట. అండ్ ఇంకా ఏం చేశానంటే ఇక్కడ ఐటమ్స్ అంతా ఇలా ఉంది. సో ఇప్పుడైతే ఇలా ఇవి కూడా రెడీ చేసి పెట్టాను. లైక్ స్టాండ్, ఇదైతే నేను అమెజాన్లో ఆర్డర్ చేశాను. సో ఈ స్టాండ్ అయితే అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కి ఇప్పుడు లక్ష్మీ పండుగ కానీ బర్త్డే డెకరేషన్స్ కానీ దేనికన్నా వస్తుంది అని అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నా. అండ్ ఈ టేబుల్ అయితే ఒక 6-7 ఇయర్స్ ముందు ఒక లోకల్ షాప్లో తీసుకొచ్చుకున్నా. అది కూడా లక్ష్మీ పండుగ అనేసి తీసుకొచ్చుకున్నాను. సో అదే ఇప్పటికీ యూజ్ చేస్తున్నా. ముందైతే రూమ్లో పెట్టుంటుంది, అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు. ఇప్పుడైతే అస్సలు యూజ్ చేయము, లక్ష్మీ పండుగ అయిన వెంటనే పైన పెట్టేస్తాం. అండ్ ఇంకా ఇవి అయితే నేను చేపించుకున్నా. యాక్చువల్గా లైక్ మా ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడే ఇంటీరియర్ వాళ్ళతో చెప్పి మిగిలింటుంది కదా మనకి, ఎలా అన్నా కొంచెం మిగిలింటుంది కదా. సో అవిట్లో ఇలా స్టెప్ బై స్టెప్ ఉండండి, స్టెప్స్ది ఒకటి అండ్ ఇలా 2 తీసుకున్నాను అనమాట. ఇలా స్టెప్స్ది అండ్ లైక్ 2 కూర్చునేకి ఇప్పుడు చాలా పూజలు అది ఇది చేస్తూ ఉంటాం, దేనికన్నా పనికి వస్తుందని. సో అలా చేపించుకున్నాను. సో మీరు ఏమైనా కన్స్ట్రక్షన్ ఒకవేళ జరుగుతుంటే ఆర్ ఇంటీరియర్ వర్క్ ఏమైనా జరుగుతుంటే మిగిలితే అలా యూటిలైజ్ చేసుకోండి, ఏదన్నా పండుగలకి మీకు యూజ్ అవుతుంది. ఇప్పుడైతే ఇన్ని నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇంకా వాటర్ వేసి సోక్ చేయాలి అంతే. ఇంకా ప్రవీణ్ వచ్చినాకే యాక్చువల్ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈవెన్ శారీ కానీ అన్నీ కూడా ప్రవీణ్ వచ్చినాక ప్రవీణ్ ఇంకా ఐటమ్స్ అన్నీ తీసుకొస్తున్నారు. లైక్ ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అండ్ ఆల్, అంటే అరటిమాను అవన్నీ తీసుకురావాలి కదా పూజ ఐటమ్స్ అంతా. నేను ఖచ్చితంగా మీకు వీడియో పెడతానంటే ఎలా ప్రిపేర్ చేస్తాను, ప్రిపరేషన్స్ అంతా కూడా వీడియో చూపిస్తాను. సో నేను లాస్ట్ టైం అమ్మవారిని కూర్చోపెట్టిన వీడియో పోస్ట్ చేస్తాను అన్నాను కదా. సో లాస్ట్ ఇయర్ వరలక్ష్మి వ్రతం వీడియో ఇది. సో ఇలా డెకరేషన్ చేసున్నాము అండ్ ఇలా అనింది లాస్ట్ ఇయర్. సో ఇంకా ప్రవీణ్ కూడా వచ్చేసారు. సో ఈ స్క్రీన్ వచ్చారు ఆ స్టాండ్కి. దీని గురించి చెప్పాను కదా, ఈ స్టాండ్ గురించి. సో ఈ స్టాండ్ యూజ్ చేసుకుంటే ఈ స్క్రీన్ సాటిన్ స్క్రీన్ ప్రవీణ్ సపరేట్గా తెచ్చారు. ఇంకా నేను ఫ్రూట్స్ అంతా కూడా లైక్ ఆర్గనైజ్ చేస్తున్నాను ట్రేస్లోకి వేసి.
సో ఇవైతే నేను ఆల్రెడీ ఒక 2-3 మాత్రం తీసుకున్నాను. ఆ లోటస్ది 2 ఏమో తీసుకున్నా. అండ్ ప్రవీణ్ ఒక సెట్ తెచ్చారు ఇప్పుడు. అండ్ లైక్ ఆ లాస్ట్లో ఉండేది అండ్ ఈ లాస్ట్లో ఉంది కదా, లాస్ట్లో ఉండేవి మాత్రం లాస్ట్ టైం మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చాను. అండ్ ఈ లోటస్ వచ్చి ఇప్పుడు ఈ గణేష పెట్టారు కదా, ఇవి గణేషది నేను 4th బ్లాక్లో తీసుకున్నాను. గణేషది అండ్ ఆ 2 లోటస్, ఈ 4 లోటస్. అండ్ ఇంకా లైక్ ఈ పెద్ద లోటస్ కూడా నేను 4th బ్లాక్లోనే తీసుకున్నాను. అండ్ ఇంకా ఒక 4 లోటస్ లాస్ట్ ఇయర్ వరలక్ష్మి పండుగ చేసినప్పుడు తీసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే మేము వరలక్ష్మి పండుగప్పుడు బ్యాక్గ్రౌండ్కి శారీ వేసాము, ఒక లైక్ లైట్ గ్రీన్ కలర్ శారీ ఉంటే వేసాను. సో ఈ శారీ కర్టన్ లైక్ యూజ్ అయింది చాలా బాగా. నాకైతే డెకరేషన్ చాలా బాగా నచ్చింది, అనుకుంటే కన్నా చాలా సూపర్గా వచ్చింది డెకరేషన్ అయితే. సో ఇంకైతే లక్ష్మీ అమ్మని కూర్చోపెట్టేకి రెడీ చేసుకుంటూ ఉన్నాము. సో ఇలా లైక్ మనము బిందిక కింద వచ్చి మనము అరిటాకు వేసి, అరిటాకు కింద మనము ముగ్గు వేయాలంట. మా ఇందు అత్త ఉన్నారు కదా, అంటే మా మేనమామ భార్య, పెద్ద మేనమామ భార్య అని చెప్పాను కదా, వాళ్ళు చెప్పారు, ఒక ఫ్యూ ఇయర్స్ ముందే చెప్పున్నారు. సో అందుకని నేను అలానే ఫాలో చేస్తాను. ఎవరైనా ఏదైనా ఒకటి చెప్తే దాన్ని కుదిరితే ఫాలో చేస్తాను. సో అరిటాకు కింద ముగ్గు వేసి పసుపు కుంకుమ పెట్టి మళ్ళీ అరిటాకు వేసి దానిపైన బియ్యం వేసి అండ్ నెక్స్ట్ ఒక చిన్న లైక్ మనం డబ్బీ ఏదైనా పెట్టి, స్టీల్ డబ్బీ ఏదైనా, సో దాని లోపల కూడా బియ్యం లేదంటే ఏదైనా బరువుగా ఉండేలాగా దాని లోపల వేసి పెడతాను. అండ్ ఇంకా చిన్న బిందెగానే పెడతాను నేను. సో చిన్న బిందెగా పెట్టి ఇంకా కలశం తెలిసిందే కదా, సో కలశం పెట్టి ఇంకా శారీ గాయత్రి సపోర్ట్తో శారీ కూడా రెడీ చేసేసాను. ఎవరైనా ఉండాలి కదా మనకి శారీ అరేంజ్ చేసేటప్పుడు కూడా శారీ పట్టుకునేలాగా అంతా. ఇంకా ప్రవీణ్ వచ్చి మావిడాకులు రెడీ చేస్తూ ఉన్నారు పైన తోరణం లాగా కట్టేకి. సో పైన లక్ష్మి వెనకాల తోరణం కట్టితే మంచిది అని కూడా నాకు వాళ్ళే చెప్పారు. సో అందుకనేసి నేను లైక్ ఫ్యూ ఇయర్స్గా తోరణం కూడా కడతాను. సో ఇలా నేను లక్ష్మీ పండుగకి డెకరేషన్ అంతా రెడీ చేస్తూ ఉన్నాను. మీకు ఎలా అనిపించిందని నాకు కమెంట్స్లో చెప్పండి. సో ఇప్పుడు తోరణం కూడా రెడీ అయిపోయింది. నాకైతే డెకరేషన్ నిజంగా లైక్ చాలా సాటిస్ఫాక్షన్ అయ్యింది. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉండింది చూసేకి. సో చూడండి, తోరణం పెట్టాకే ఒక లుక్ వచ్చేసింది. అండ్ ఈవెన్ అమ్మగారు కూడా ఈ శారీ నాకు చాలా నచ్చారు. అంటే శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుండింది అమ్మవారికి. అండ్ ఈవెన్ లైక్ డెకరేషన్ను అండ్ అమ్మవారి ఫేసు ఇవంతా కూడా చాలా బాగా వచ్చింది ఈ సారీ. మీకు ఎలా అనిపించిందని మీరు చెప్పండి. నేనైతే కొన్ని ఫ్లవర్స్ కూడా నేను నైటే పెట్టేసి పొనుకుంటాము, బికాజ్ ఆల్రెడీ లేట్ అయిపోయి ఉంటుంది. మేము పొనుకునే లోపల ఒక 2:30, 3 o'clock అయిపోయింది. సో అందుకే ఫ్లవర్స్ అంతా పెట్టి రెడీ చేసి పొనుకునేస్తాము. ఒక దీపం మాత్రం ముట్టించేసి సో ఇంకా పొద్దున్నే లేసి ఇంకా రెడీ అవ్వచ్చు, రెడీ అయిన వెంటనే పూజ చేసేయచ్చు అనేసి. సో స్టిక్కర్ అంతా పెడుతున్నాను నేను. చూడండి, టోటల్ డెకరేషన్ అండ్ అమ్మవారు అయితే ఇలా ఉండింది. మీకు ఎలా అనిపించిందో మిస్ చేయకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. ఏదైనా సజెషన్స్ ఉంటే కూడా చెప్పండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు కమెంట్ చేయండి, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈవెన్ స్టాండ్ లింక్ కావాలంటే కూడా కమెంట్ చేశారంటే స్టాండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా మార్నింగ్ క్లిప్ ఇది. సో మార్నింగ్ ఇంకా త్వరగా లేసి లైక్ ఇంటి ముందు ముగ్గులాగా వేయాలి కదా. సో నేను అందుకే ఇది తీసుకున్నాను, ఈ మెష్ లాగా. ఇది చాలా బాగా వర్క్ అవుతుంది, మీరు కాల్చుంటే తీసుకోండి. కానీ దానికనేసే పౌడర్ వస్తుంది, రంగోలీ పౌడరు, అంటే ముగ్గు పిండి పౌడర్. అది దాని పేరు మర్చిపోయాను నేను. 6 నుంచి ఏమో స్టార్ట్ అవుతుంది, నేను మర్చిపోయినా. మీరు అడిగారంటే దానికే సపరేట్గా ముగ్గు పిండి ఇస్తారు. సో దాన్నే మీరు వాడాలి. సో చాలా బాగా వచ్చింది. లైక్ నేను ఒక పాదాలది అండ్ కలశం లాగా తీసుకున్నా.
సో చిన్నదిగా మన వల్ల వేసేకి రాదు కదా, నాకు నార్మల్గానే పెద్ద ముగ్గు అంత క్లీన్గా రాదు. సో చూడండి ఇలా ఎంత బాగా వస్తుందో. కానీ నా పాప అంత బాగా పెట్టలేదులేండి, అంతసేపు కూడా నేను వేసినంతసేపు కూడా ఎప్పుడో దాన్ని చెడిపేసింది. సో ఇంకా పొద్దున్న ఇంకా పూజ మాత్రం చేసేసి వెళ్ళిపోదాము, మళ్ళీ రెడీ అయ్యేసి వద్దాము అనేసి దీపాలంతా అంటించేసి ఇంకా పూజ లైట్గా పూజ చేసేసి రెడీ అవుదామనేసి పూజ చేస్తున్నాను. మార్నింగ్ నాకు లేచిన వెంటనే ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. నైటే అంతా చేసి పెట్టునుంటాను కదా, సో మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా పూజ మళ్ళీ ప్రసాదం ఇవి మాత్రం పెండింగ్ ఉంటుంది. సో చాలా సాటిస్ఫాక్షన్గా ఉండింది నాకు. సో నేను కూడా ఇంకా క్లీన్గా రెడీ అయ్యేసి వచ్చేసాను. మేకప్, శారీ అండ్ హెయిర్ అంతా క్లీన్గా వేసుకొని రెడీ అయ్యేసి వచ్చేసాను. నాకు నా చీర కట్టుకుంటే పూలు ఖచ్చితంగా ఉండాలి. సో నా లుక్ ఎలా ఉంది అనేసి మిస్ చేయకుండా కమెంట్స్ చేయండి. నా మేకప్స్ అండ్ శారీ ఎలా ఉంది, నా మేకప్ ఎలా ఉంది, హెయిర్ ఎలా ఉంది అనేసి. సో ఇంకైతే నైట్ నానపెట్టుకున్నాం కదా ప్రసాదానికి, అవన్నీ రెడీ చేసుకున్నాం. ఇంటి మహాలక్ష్మి, నా బంగారు లక్ష్మి. ఎవరు వేసిన జుట్టు నీకు? పిన్ని జుట్టు వేసేసిందా? నేను ఇస్తాను, డాడీ డాడీ ఇస్తాడు. ఓకే, ఐ లవ్ యూ. అచ్చుడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరు. సో ఇంకా ఆనంద్కి ముగ్గు వేయమని రిక్వెస్ట్ చేశాను, బికాజ్ నాకు ఇంత బాగా ముగ్గు వేయటంకి రాదు. ఇన్ కేస్ ఆనంది ఈ వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ సో మచ్ ఆనంది. నాకు వరలక్ష్మి పండుగ అంటే నా పర్సనల్ ఫేవరెట్ పండుగ, ఒక హ్యాపీనెస్ ఇచ్చే పండుగనే చెప్పచ్చు. బికాజ్ నేను స్టార్ట్ చేసిన పండుగ అంటే మా ఇంటిలో చెప్తున్నా, ఎందుకంటే అమ్మ ముందు చేస్తూ ఉండలేదు. నేను ఒక 8th స్టాండర్డ్లో ఉండేటప్పుడు నా ఫ్రెండ్స్ ఇళ్ళల్లో అందరు ఇంట్లో లక్ష్మిని కూర్చోపెడుతున్నారు అని నేను సరదాగా ఇంట్లో మేము కూర్చోపెడతాను, నేను స్టార్ట్ చేస్తానని నేను ఒకటే ఇంట్లో ఉండే ఒక చీర ఎత్తుకొని అండ్ ఒక చిన్న బిందు ఉంటే దానికి ఇలా కట్టి ట్రై చేసి ఉండే జ్యువెలరీస్ వేసి అలా అంతా ట్రై చేసినాను. అప్పటి నుంచి స్టార్ట్ అయింది నా లక్ష్మీ పండుగ, లక్ష్మీ వ్రతం జర్నీ. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఇయర్ స్టాప్ చేయలేదు. అంత ఫేవరెట్ నాకు, అనుకోకుండా స్టార్ట్ చేశాను. సో అందుకనేసే లైక్ ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ చేయాలి అనేసి ఇష్టపడి మనస్ఫూర్తిగా చేస్తానన్నమాట. సో ఈసారి నేను బుక్ చదివి, అంటే ఒక 2-3 ఇయర్స్గానే బుక్ చదివి అండ్ దాంట్లో ఉండేలాగా పాటిస్తున్నాను. అంతకుముందు నాకు నిజంగా తెలీదు బుక్లో ఉండేలాగా ఫాలో చేయాలని. నార్మల్గా వరలక్ష్మి వ్రతం చేస్తూ ఉంటే, అంటే అమ్మని కూర్చోపెట్టి నార్మల్ పూజ చేస్తూ ఉంటే. సో అండ్ ఇవైతే నైట్ నానపెట్టున్నాం కదా, సో అవన్నీ తిరగబాత్ పెట్టుకొని ఇంకా పులిహోగరే అండ్ పెరుగన్నం అండ్ లెమన్ రైస్ ఇవి అంతా చేసాము. సో అమ్మవారికి ఫస్ట్ పెట్టేసి ఇంకా గాయత్రి తినేటప్పుడు ఆ వీడియో తీశాను. సో ఈవినింగ్ అయితే ఇంకా మా అత్త వాళ్ళు వచ్చారు. సో ఇందు అత్త అండ్ త్రివేణి అత్త, మరీ మేనమామ భార్య అనేసి అంటే ఒకలాగా ఉంది. సో అందుకనే చిన్న అత్త పేరు త్రివేణి అత్త అండ్ పెద్ద అత్త పేరు ఇందు అత్త. సో ఇంకా హనీ అండ్ నేహ కూడా వచ్చారు. సో ఇంకంతా ఈవినింగ్ మళ్ళీ పూజ చేసేసి టీ కాఫీలంతా తాగేసి సో కొన్ని రీల్స్ కూడా చేసాము. నా ఇన్స్టాగ్రామ్ మీరు ఫాలో అవ్వలేదంటే ఒకసారి ఫాలో అవ్వండి, దాంట్లో రీల్స్ అంతా చేసుంటాం, చెక్ చేయండి. సో ఇంకా పూజ అంతా చేసేసి అండ్ అమ్మ జామున్ చేసునింది కదా, సో జామున్ అంతా తినేసి ఇంకా కొంచెం ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుందాం. అండ్ త్రివేణి అత్త పలావ్ చేస్తాను అని చెప్పింది. యాక్చువల్గా మేమే చెప్పాం చేయమని, ఎందుకంటే అత్త చాలా బాగా చేస్తుంది. వరలక్ష్మి పండుగకి పలావ్ చేస్తా ఉన్నాను. పలావ్కి వితౌట్ గార్లిక్ ఆనియన్ వేస్తా లేదు. సోంపు, పట్ట, లవంగ, ఏలక్కి, చెక్క, పువ్వు, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, అల్లం వేసి పేస్ట్ చేసి పెట్టుకోవాలి. కూరగాయలు వేసుకోవాలి. సో ఫస్ట్ అయితే నెయ్యి అండ్ ఆయిల్ వేసుకున్నారు. సో నెయ్యి ఆయిల్ వేసుకొని ఇంకా చెక్క, లవంగ ఐటమ్స్ చెప్పారు కదా, గోడంబి ఇవన్నీ వేసుకునేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నారు. అండ్ ఆయిల్లో ఫ్రై అయ్యాక ఇంకా వెజిటేబుల్స్ అంతా వేసుకున్నారు. వెజిటేబుల్స్ వేసుకున్నాక ఉప్పు, మళ్ళీ టర్మరిక్ వేశారు. మళ్ళీ కొంచెం బాగా
వెజిటేబుల్స్ అంతా కొంచెం సేపు వేగాక ఇంకా పేస్ట్ చేసుకున్నారు కదా, ఆ పేస్ట్ ఫస్ట్ అయితే కర్డ్ వేసుకొని అండ్ పేస్ట్ చేసుకున్నారు కదా పుదీనా అండ్ కొత్తిమీర అల్లం అంతా, సో ఆ పేస్ట్ని వేసుకున్నారు. సో ఆ పేస్ట్ వేసుకున్నాక ఇంకా కొంచెంసేపు అయ్యాక టమాటో కట్ చేసి వేసుకున్నారు. సో అండ్ ఇప్పుడు కారం పౌడర్ అండ్ ధనియా పౌడర్ అంటే చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా వేసుకున్నారు. సో అవి కూడా బాగా మిక్స్ చేసుకొని ఇంకా బాగా కొంచెం వేయించుకున్నారు. సో ఇంకా దాంట్లో కొంచెం వాటర్ మిగిలి ఉంటుంది కదా, వాటర్ వేసి ఇంకా లెమన్ కూడా స్క్వీజ్ చేసి వేశారు. సో మళ్ళీ కొంచెం కర్డ్ అండ్ సాల్ట్ వేసి కొంతసేపు అలాగే కుక్కర్ మూత పెట్టారు. మళ్ళీ కొంచెంసేపు అయ్యాక ఇప్పుడు రైస్ వేశారు, లైక్ నానపెట్టుకున్నారు కదా రైస్ వేశారు. టేస్ట్ అయితే ఎంత బాగుండిందంటే మీకు చూసేకి కూడా చూడండి ఎంత బాగుంది. నాకు ఇప్పుడు కూడా నోట్లో నీళ్ళు వస్తుంది వాయిస్ ఓవర్ ఇస్తుంటే. ఆ రోజైతే నిజంగా టేస్ట్ చాలా చాలా బాగుండింది. సో ఇంకా నైబర్స్ అండ్ తెలిసిన వాళ్ళు వస్తే వాళ్ళకు కూడా పసుపు కుంకుమ ఇచ్చాము. చాలా వరకు వీడియోస్ తీయలేదు, సో వీళ్ళది మాత్రమే తీసాము. సో ఇంకా అత్త వాళ్ళకు కూడా ఇంకా టైం అయింది కదా, సో వెళ్ళాలి అంటే ఇంక అందరూ డిన్నర్ చేసుకొని అండ్ ఇప్పుడు పసుపు కుంకుమ కూడా ఇస్తున్నాను వాళ్ళకి. భారతక్క రాలేదు ఎందుకంటే కొంచెం వేరే పర్సనల్ పని ఉంది అంటే ఇంకా దూరం వేరే కదా, సో భారతక్క అండ్ చాలామంది రిలేటివ్స్. సో థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ షేర్ దిస్ వీడియో. నా వ్లాగ్ ఎలా ఉండింది, వరలక్ష్మి వ్రతం ఎలా ఉండిందని కమెంట్ చేయండి మిస్ చేయకుండా. ఇంకా జామున్ ఉండింది కదా, అందుకే ఐస్ క్రీమ్ విత్ జామున్ తింటున్నారు అందరూ. సో అండ్ ఇప్పుడైతే అమ్మకి ఎర్నీళ్ళు తీస్తున్నాను, అత్త వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వితౌట్ మిస్ అండ్ ప్లీజ్ లెట్ మీ నో ఎనీ సజెషన్స్ ఇన్ కమెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.